హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఒక్కసారి నువ్వు ప్రభువును పట్టుకున్నప్పుడు ఒకవేళ తారి తప్పినా, ఒకవేళ పడ్డా వదలడండి ఆయన, వదలటం. హోషేయతో చెప్పాడు, నువ్వు వెళ్ళి ఒక వేశ్యను పెళ్లి చేసుకో, ఆమెనికి పిల్లల్ని కట్టది, ఆమె నీ దగ్గర నుంచి వెళ్ళిపోద్ది, వెళ్ళిపోయి మళ్ళీ తన వ్యభిచార పాపలు ఇష్టం వచ్చినట్టు బతుకుతుంటుంది. నువ్వు పోయి ఆమెను తెచ్చుకో, రానంటది. ఆమెను పట్టుకున్నాడు వదలడం. ఆమె కావాలంటే నాకు డబ్బు కట్టమంటాడు. ఒరే నా భార్యరా అనుకో, ఎంత కట్టమన్నాడు అంత కట్టేసి ఓలిచ్చి తెచ్చేసుకో. ఏ న్యాయం ఇది? పనికిరావని దాన్ని నేను పెళ్లి చేసుకున్నా, దానికి ఇంత భాగ్యం ఇస్తే మళ్ళీ పోయింది, మళ్ళీ పోయి వాళ్ళతో విచారం చేస్తుంది, మళ్ళీ నేను ఎందుకు పిలుచుకోవాలి, నేనట స్వీకరించాలి? అది స్వీకరించడానికి మళ్ళీ నేనెందుకు కట్టాలి డబ్బు? అది కట్టాలి పెనాల్టీ నాకు, నేను డబ్బు కట్టి తీసుకురావటం ఏంటి? అప్పుడు అర్థమవుద్ది, హోషేయ నేను ఇశ్రాయేలీని ఎలా ప్రేమిస్తున్నానని, నేను ఎట్లా ప్రేమిస్తున్నాను ఇశ్రాయేల్ని. పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి నా బిడ్డలుగా చేసుకుంటే నన్ను కాదని పోయి వ్యభిచరిస్తున్నారు వీళ్ళు. పచ్చని చెట్టు కింద విగ్రహాలు పెట్టుకొని పూజలు చేస్తున్నారు, నా మాట వినకుండా తిరగబడుతున్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అయినా నా ప్రేమ మారదే. నువ్వు ఎంత చెడిపోయినా నా ప్రేమ నీ పట్ల మారదే. నువ్వు ఎటు తిరిగినా నువ్వు నా దానవేనే, నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు నావాడివేనే. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు మనల్ని. మళ్ళీ ఓలు డబ్బులు కాదు కట్టింది, మనల్ని విమోచించడానికి, మళ్ళీ తన రాజ్య వారసులుగా చేసుకోవడానికి తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మళ్ళీ ఎలా పడతావు నువ్వు? మళ్ళీ ఎలా పోతావు నువ్వు? ఇక యేసయ్య ప్రేమను నిజంగా రుచి చూచిన వాడు పాపం జోలికి ఇక పోలేడండి. ఒక్కసారి దేవుని చేత దీవించబడిన వాడిని ఎవడు శపించలేడు. ఎంతగా ఎన్నిసార్లు చెప్పినా, ఎంత తలంచినా యేసయ్య ప్రేమతో సాటి అయిన ప్రేమ మరొకటి లేదండి. అవిధేయుల్ని ప్రేమించే ప్రేమ, పాపుల్ని ప్రేమించే ప్రేమ, లోబడిన వారిని ప్రేమించే ప్రేమ, తిరుగుబాటు చేయవారిని ప్రేమించే ప్రేమ. పాత నిబంధనలో ఎంత చస్తావా చావరా అని వదిలేశాడు, కానీ ప్రభు చావద్దు, నేను చేస్తాను నీ కోసం, నేను పొందుతాను నీ శిక్ష, నేను పొందుతాను అవమానం అని మన స్థానాన్ని తీసుకొని మనకు విమోచన ఇచ్చాడండి. ఇంత మంచి యేసయ్యను కాదని నీకు ఎవరు కావాలి? ఇక ఇంకెవరున్నారు మనకి? ఇక నన్ను ఎంతగా ప్రేమించేవాళ్ళు ఎవరున్నారండి లోకంలో? అబ్బా నాన్న ఏం ప్రేమ ఉంది వాళ్ళది? ఎంత ఉందండి, ఎంతసేపు ఉందండి వాళ్ళ ప్రేమ? ఎన్ని రోజులు ఉంటుంది? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితుల ఎవరి ప్రేమ ఉంది అలాగా? పనికొచ్చేవాళ్ళు ఎవడన్నా ప్రేమించారా అంటాడు. కావాలంటే నువ్వు పనికి మళ్ళీ స్థితిలో నీ ముఖం చూపించు పోరా అంటున్నారు కదా. నీ వల్ల సిగ్గు వచ్చింది మాకు, పో మా ఇంట్లో అడుగు పెట్టద్దని చెబుతున్నారు కదా. కానీ ప్రభు అలా అంటలేదే. నీ మూల నాకు సిగ్గు వచ్చింది, నా మీద ముఖం మీద ఉమ్మేసుకున్నారు, నన్ను తిడుతున్నారు, నన్ను హింసిస్తున్నారు, అయినా సరే నువ్వు నా బిడ్డవే రా, నీకు నా చేతులు రెడీగా ఉన్నాయి కౌగిలించుకుంటా. నువ్వు ఎంత చెడిపోయినా నిన్ను నేను బాగు చేసుకుంటా, నువ్వు నాకు కావాలి, నీ కోసం నన్ను ప్రాణం ఇచ్చానన్న యేసయ్య ప్రేమ నిజంగా మనం గుర్తిస్తానండి. ఇక ఏది మనం అడగమని. ఒక నీగ్రో అమ్మాయిని బజార్లో అమ్మేస్తున్నారు, గుడ్లను అమ్మేసినట్టు అమ్మేసేవాళ్ళు నీగ్రోస్ని బానిసలుగా. ఒక యంగ్ గర్ల్ అమ్మేస్తుంటే అక్కడికి ఒక మిషనరీ వెళ్ళాడు. ఆ మిషనరీ వెళ్తే ఒకడు అమ్మాయిలందరినీ కొని వ్యభిచార వృత్తిలో దింపేవాడు అనమాట. అది పాట పాడతారు కదా, ఇంత పలానా ఇంత $1000, $2000, $3000 ఇలా పాడుకుంటూ పోతుంటే వాడు కావాలని ఎక్కువ పాడుతుంటే ఈ మిషనరీ కూడా అమ్మాయిని విడిపించాలని $10,000 అన్నాడంట. వాడి పోవయ్యా నేను 10 మందిని కొనుక్కుంటానని చెప్పి పోయాడు. ఈయన దగ్గర $10,000 లేవు. ఆయన దగ్గర ఉంగరమో, వాచి, సంచులు, ఏందేందో అన్నీ కలిపి మొత్తం ఇచ్చేసి ఆ అమ్మాయిని ఆ గొలుసులు వేసి కట్టేసి ఉంటే లిటరల్గా ఆ గొలుసులు ఇప్పేసి, అమ్మా ఇంకా నువ్వు బానిసవు కాదు, నిన్ను వెలిచ్చి విడిపించేశాను, ఇక నువ్వు బానిసగా ఉండాల్సిన అవసరం లేదు, మీ ఇంటికి వెళ్ళిపో, లేదా పెళ్లి చేసుకో, లేదా ఉద్యోగం చేసుకో, నీ ఇష్టం వెళ్ళిపోమ్మా అన్నాడట.
ఆ అమ్మాయి కంటి నిండా నీళ్లు దింపుకొని మోకాళ్ళ మీద పడి, అయ్యా పనికి మాలిన దాన్ని 1000 రూపాయలకు కూడా నన్ను ఎవడు కొనుక్కోరు, అలాంటి పనికి మాలిన విలువలేని నా జీవితానికి ఇంత వెల చెల్లించి నన్ను కొన్నావే, నేను ఇంకెక్కడికి పోయేదయ్యా, నువ్వు అనుమతిస్తే నీ ఇంటికి వచ్చి పని మనిషిగా బతుకుతానయ్యా, మీ ఇంట్లో అంటులు పెడతానయ్యా అంటే ఆ ద్వారా అన్నాడంట, అమ్మా నువ్వు నిజంగా నాతో రావాలంటే పని మనిషిగా కాదమ్మా, నేను నా కూతురుగా, నేను నా వారసురాలుగా నేను స్వీకరిస్తాను రమ్మని తీసుకెళ్ళాడటండి. యేసయ్య అదే చేస్తాడండి. యేసయ్య పనోళ్ళుగా పిలవలేదు మనల్ని, కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి దత్తపుత్రాత్మనిచ్చాడు. ఆయన మాట వింటే ఎంత దూరం పోయినా పశ్చాత్తాపడితే తిరిగి ఆయన కౌగిల్లో చేరతాం, ఆయన దీవెన పొందుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నువ్వు మంచివాడివని, గొప్పవాడివని, ఒక వ్యక్తిని వ్యవస్థగా చేయువాడివని, ఒంటరైన వాడిని 1000 మందిగా చేస్తావని, అతడు చేయనిదంతా సఫలపరుస్తావన్న మాటలు, నీ మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ మా మీదకి వచ్చారన్న మాటలు మేము చదువున్నామయ్యా. ఎన్నో దీవెనలు మేము పోగొట్టుకుంటున్నామయ్యా. ఎన్నో విషయాల్లో మేము ఇంకా దీవించబడలేదే. ఈ రోజు నుండి నీ మాట వినడానికి, శ్రద్ధగా వినడానికి, నీ మాటల ప్రకారం నడుచుకోవడానికి మాకు సహాయం చేయ. ఎక్కడున్న యవ్వన బిడ్డలకు సహాయం చేయ. ఒకప్పుడు భక్తిగా ఉండి తప్పిపోయిన వారు ఈ రోజున పశ్చాత్తాపడడానికి సహాయం చేయ. పడిపోయాడు, జారిపోయాడు, కూర్చోక తిరిగి వస్తే పోగొట్టుకోవడం ఇస్తావన్న మాట నమ్మడానికి సహాయం చేయ. దారి తప్పిన మేము దారి మళ్ళడానికి, నీ దారిలో నడిచే భాగ్యం పొందడానికి సహాయం ఇచ్చే. ఈ అంచె దినాల్లో యేసే వీరి దేవుడని మా చుట్టూన్న వారు మాలో నిన్ను చూసినట్లు రోషం కలిగి బ్రతకడానికి సహాయం చేయాలి. మేము ఇంకనూ హృదయాన్ని కఠినపరుచుకొని నాశనానికి పోకుండా సహాయం చేయాలి. నీ కౌగిల్లో చేర్చుకోయా. తప్పిపోయిన వారిని ఈరోజు నీ కౌగిల్లో చేర్చుకోడు ఆయన. పడిపోయినని కృంగిన వారిని లేవనెత్తయ్యా. నీ మాట వెనక తెచ్చుకున్న ప్రతి శాపాన్ని, ప్రతి రోగాన్ని, ప్రతి కీడును, ప్రతి వ్యాధిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరుచున్నావు. నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత దయచేయి. నీ సిలువ ప్రేమను ధ్యానించడానికి, నీ సిలువ చెంత చేరి నూతన ఆశీర్వాదం పొందుకునడానికి మా కొరకు శాపమై మాకు దీవెనిచ్చిన యేసయ్య, నీ కొరకే జీవించడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం ఇచ్చాయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేస్తాను. బ్రతుకు దినం వేరేమి కోరలేను, జీవితాంతం నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. నీలాంటి దైవం ఎవరు విశ్వమునలేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమునలేనే లేరు. పరమ తండ్రి
నీకే దా